సంఘము ప్రారంభమైన తరువాత అవసరాల మేరకు సమాజంలోని అన్ని రంగాల్లోకి వెళ్ళింది. అన్ని రంగాల్లోకి స్వయం సేవకుల్ని పంపడం జరిగింది. ఒక కుష్టు వ్యాధి కోసము గోవిందరావు కాత్రే వెళ్ళారు. సక్షం కోసము దిలీప్ ఘోష్ మొదట ప్రయత్నించారు. ఇప్పుడు దాని పేరు సక్షం పెద్ద సంస్థ అయింది. చిన్న చిన్న విషయాల కోసం కూడా పనిచేసింది సంఘము. మనము ఊహించలేనటువంటి రంగాల్లో సంఘం పనిచేసింది మిత్రులారా. మనకి ఏబీవీపీ ఇటువంటి కొన్ని సంస్థలు మాత్రమే తెలుసును, బీజేపీ వంటి సంస్థలు తెలుసును. అనేక రంగాల్లో సంఘం పనిచేసింది. గ్రాడ్యువల్ సమాజంలో అవసరం వచ్చే కొద్దీ ఆ రంగంలోకి ప్రవేశించారు. ఆ రంగంలో ప్రవేశించిన తర్వాత వీ వర్ ద బెస్ట్ అండ్ వీ ప్రూవ్ దట్ వీ వర్ ద బెస్ట్ అండ్ సమాజానికి ఒక దిశను ఇచ్చేటటువంటి పని చేశాం. దీన్ని దత్తోపంత ఠేంగడేజీ గ్రాడ్యువల్ అన్ఫోల్డ్మెంట్ అన్నారు. ఈరోజు సమాజ జీవితంలోని అన్ని రంగాల్లో ఒక్క విద్యారంగాన్ని తీసుకుందాం. విద్యారంగంలో ఉన్న కంపోనెంట్స్ ఏంటి? వాట్ ఆర్ ది కంపోనెంట్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్? టీచర్, స్టూడెంట్, స్కూల్, దెన్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, ఎడ్యుకేషనల్ పాలసీ, సిలబస్ మేకింగ్. ఈ 5 రంగాల్లో ఆర్ఎస్ఎస్ ఏం పనిచేస్తుందో ఒక్కసారి చూడండి. విద్యార్థుల కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, టీచర్ల కోసము ఈరోజు అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షణిక్ మంచ్, దాన్ని మన తెలంగాణలో తపస్ అంటున్నారు, TPUS అంటున్నారు. విద్యార్థుల కోసం, ఉపాధ్యాయుల కోసము, స్కూళ్ళ కోసము సరస్వతి విద్యామందిర్. దేశం మొత్తం మీద 50,000 విద్యాలయాలు ఉన్నాయండి. గోరఖ్పూర్లో మొట్టమొదటి స్కూల్ 1960sలో ప్రారంభమైంది. రెండవ స్కూలు నిర్మల్లోని రథాల గుడి సెంటర్లో, రథాల గుడి పాడుబడ్డ గుడిలో స్టార్ట్ అయిందండి. దానికోసము SLN ఆచార్యులు గారు అనేవారు స్కూల్ని స్థాపిస్తే గటిక సుదర్శన్ అనేటటువంటి వ్యక్తి గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసేశాడండి. అండ్ 3,000కి 4,000కి 2,000కి ఉద్యోగం చేసేందుకు ఆయన వచ్చారు. కోటన్ రాజు గారు వచ్చారు. వీళ్ళందరూ ఆ స్కూల్ని సెటప్ చేసిన తర్వాత ఇలాంటి స్కూల్ కావాలి అంటే ఆంధ్ర రాష్ట్రంలో, అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మోర్ దాన్ 400 స్కూల్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా 50,000 స్కూల్స్ ఉన్నాయి. ఎడ్యుకేషనల్ రీసెర్చ్ కోసం భారతీయ శిక్షణ మండలి ఉందండి. అదేవిధంగా ఎడ్యుకేషనల్ పాలసీ ప్రిపరేషన్ కోసం దీననాథ్ బత్రా గారని ఒక కార్యకర్త ఒక సంస్థను స్థాపించి సిలబస్ ఏముండాలి, ఎడ్యుకేషన్ ఏముండాలి, టీచింగ్ మెథడ్స్ ఏముండాలని పనిచేస్తున్నారు. అది కూడా ఒక సంస్థ. ఆర్థిక రంగం తీసుకుందాము, ఎకనామిక్ సెక్టర్ని మనం తీసుకుందాం. ఎకనామిక్ సెక్టర్లోని ఎవ్రీ ఆస్పెక్ట్ హ్యాస్ బీన్ టచ్డ్ అపాన్ బై ది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఎకనామిక్ రంగంలో కార్మికుడు ఉంటాడు, భారతీయ మజ్దూర్ సంఘ్ ఉంది. రైతు ఉంటాడు, రైతు కోసం భారతీయ కిసాన్ సంఘ్ ఉంది. ఆ తరువాత పారిశ్రామికవేత్తలు ఉంటారు, చిన్న తరహా పారిశ్రామికవేత్తల కోసము లఘు ఉద్యోగ భారతి ఫర్ MSMEs. టాటాకి బిర్లాకి మీరు సంస్థ పెట్టనక్కర్లేదు, వాడు ప్రభుత్వాలను శాసించగలడు. కానీ సర్వసాధారణ చిన్నకారు పరిశ్రమల యొక్క ప్రయోజనాల గురించి ఎవరు మాట్లాడాలి? భారతీయ లఘు ఉద్యోగ భారతి. ఆ తరువాత ఎకనామిక్ పాలసీస్ ఎలా ఉండాలి, దానికోసము స్వదేశీ జాగరణ మంచ్. దీనిలో అందరికన్నా ముఖ్యమైన వాడెవరు? కన్జ్యూమర్ యొక్క ప్రయోజనాల్ని కాపాడాలి కాబట్టి అఖిల భారతీయ గ్రాహక్ పంచాయత్. వీటన్నిటితో పాటు యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు బిగ్ ఇండస్ట్రీస్ మనము ప్రజా సహకారంతో పనిచేయాలి కాబట్టి కోఆపరేటివ్ సెక్టర్లో పనిచేస్తారు. ఈ కోఆపరేటివ్ సెక్టర్లో పనిచేసేది సహకార భారతి. సో ఆర్థిక రంగంలోని అన్ని ఆస్పెక్ట్స్ హ్యావ్ బీన్ టచ్డ్ అపాన్ బై ది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. సో ఈ రకంగా నేను 2 ఉదాహరణలు ఇచ్చాను. మీరు ఏ రంగం తీసుకున్నా ఈ సమాజంలోని విస్మృత వర్గాలు, వెనకబడిపోయినటువంటి వర్గాలు, వాటి కోసం పనిచేయాలి. గిరిజనుల మధ్య పనిచేసేందుకు బాళాసాహెబ్ దేశపాండే అనేటటువంటి వ్యక్తి గురూజీ దగ్గరికి వెళ్ళి, నేను జష్పూర్ నగర్లో పనిచేస్తున్నాను, ఇక్కడ గిరిజనులకి ఒంటి మీద బట్ట లేదు, తినడానికి తిండి లేదు, వీళ్ళ కోసం పని చేయాలి, ఏం చేయమంటారు అంటే స్కూలు పెట్టమన్నారు. స్కూల్తో పాటు హాస్టల్ పెట్టమన్నారు. వనవాసీ కళ్యాణ ఆశ్రమం అనే పేరుతో ఆయన ఆశ్రమం పెట్టారు. 1979 తర్వాత దీనికి అఖిల భారతీయ రూపం ఇచ్చారు. ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్లో ది స్ట్రాంగెస్ట్, బిగ్గెస్ట్, లార్జెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్గనైజేషన్ భారతీయ వనవాసీ కళ్యాణ పరిషత్. వనవాసీ కళ్యాణ పరిషత్ కార్యకర్త ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు.
స్లమ్స్ ఉన్నాయి, స్లమ్స్లో పనిచేసేందుకు సేవాభారతి. దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం స్కూళ్ళన్నీ కూడాను ఈ ఇంటర్నేషనల్, నేషనల్ గ్రామర్ స్కూల్స్ ఇవన్నీ కూడా పట్టణాల్లో వస్తాయి. సుదూర ప్రాంతాల్లో స్కూల్ నడిపించాలి, ఏం చేయాలి? ఏకల విద్యాలయ ప్రకల్ప. మనలో చాలామందికి తెలియదు, ఒకే టీచర్ ఉంటాడు. 8వ తరగతో 9వ తరగతో చదువుతాడు, భద్రాచలంలో లేకపోతే ఎరుకల మధ్య, యానాదుల మధ్య పనిచేస్తూ. ఆ స్కూల్ టీచర్ పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు స్కూల్ నడుపుతాడు. మధ్యాహ్నం తరువాత హోమియో పెట్టె తీసుకుని గ్రామం అంతా తిరిగి ఎవరికి జ్వరాలు ఉన్నాయి, తలనొప్పులు ఉన్నాయి మందులు ఇస్తాడు. మందులు ఇచ్చిన తర్వాత సాయంత్రము ఆ ఊళ్ళో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి భజన పాడిస్తాడు. ఎంతండి జీతము? 1500 రూపాయలు, 1200 రూపాయలు. ఏకల్ విద్యాలయాలు ఈరోజు భారతదేశం మొత్తం మీద 50 నుంచి 75,000 వరకు ఉన్నాయండి. 75,000 ఏకల్ విద్యాలయాలు. డాక్టరు వెళ్ళని చోటకి, స్కూలు వెళ్ళని చోటకి, వైద్య విధానం వెళ్ళనటువంటి చోటకి, ద ప్లేసెస్ వేర్ నో వన్ ప్రిఫర్స్ టు గో, నో డాక్టర్ వాంట్స్ టు గో. Sangha runs Ekal Vidyalayas in Andhra Pradesh and Telangana alone. We are running more than 3,000 Ekal Vidyalaya schools. Mithulara, Gottikoyalo అని ఒక కమ్యూనిటీ ఉంది. They were caught in the crossfires between the Naxals and the police in Chhattisgarh. The police believe that they are the supporters of Naxals, and the Naxals believe that they are the informers who are tipping off the police. వాళ్ళు ఏం చేశారు? ఛత్తీస్గఢ్లో గొడవ ప్రారంభం కాగానే ఖమ్మంలోకి వచ్చారండి. ఖమ్మంలోకి వచ్చిన తరువాత ఇక్కడ ఉన్నటువంటి నక్సల్ ఆర్గనైజేషన్స్ గొత్తికోయల గురించి వ్యాసాలు రాసినాయి. పని ఎవరు చేశారు? రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చేసింది. ఇట్ ర్యాన్ ఏకల్ విద్యాలయాస్, ఇట్ ర్యాన్ మెడికల్ క్యాంప్స్, ఇట్ వర్క్డ్ అమాంగ్ దోస్ పీపుల్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కన్విన్స్ ఆర్ విన్ ఓవర్ గొత్తికోయలు. దే డోంట్ స్పీక్ యువర్ లాంగ్వేజ్. డాక్టర్ గారికి అనుభవం ఉంటుంది. దే డోంట్ స్పీక్ యువర్ లాంగ్వేజ్, దే డు నాట్ నో తెలుగు. హిందీ రాదు వాడికి, కేవలం గొత్తికోయ భాష, కోయ భాష కూడా రాదు. వాడు ఎదుటివాడిని నమ్మడు, ఎందుకంటే పోలీస్ చేతుల్లో తన్నులు తిన్నాడు, నక్సల్ చేతుల్లో తన్నులు తిన్నాడు. ఈ డజంట్ బిలీవ్ ఎనీవన్. వాడికి అడవి తప్ప ఏమీ తెలియదు. వాళ్ళ మధ్య ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది.